వెల్కమ్ టు మెగా 9 టీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఎన్నో ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబానికి విధేయత చూపుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా పాలిటిక్స్ కు టాటా చెప్పడంతో పాటు తన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు. మరి సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న సాయి రెడ్డి ప్రారంభ దశ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది, ఎలాంటి ఒడిదుడుకులను ఆయన ఎదుర్కొన్నారో చూసేద్దాం. విజయసాయి రెడ్డి 1957 జూలై 1న నెల్లూరు జిల్లా తాళ్లపూడి గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు వేణుంబిక విజయసాయి రెడ్డి. చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేసిన ఆయన చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో సొంతంగా చార్టెడ్ అకౌంటెంట్ కి సంబంధించిన ఆఫీసు ప్రారంభించారు. ఇలా చార్టెడ్ అకౌంట్ ఫీల్డ్ లో ఉన్న క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ వ్యాపార లావాదేవీలు చూసుకునే బాధ్యతను సాయిరెడ్డికి అప్పగించారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక విజయసాయి రెడ్డిని ఆర్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ చేయాలనే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ అది సాధ్యం కాలేదు. అయితే 2006లో విజయసాయి రెడ్డిని టీటీడీ మండల సభ్యుడిగా నియమించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇలా ఆయన 2006 నుంచి 2010 వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. వైఎస్ఆర్ హయాంలోనే ఆయన తనయుడు జగన్ తో విజయసాయి రెడ్డికి మంచి స్నేహం ఏర్పడింది. ఇంకో విషయం ఏంటంటే జగన్ వ్యాపారం రంగంలో రాణించడం వెనుక విజయసాయి రెడ్డి గారి ప్రోత్సాహం చాలానే ఉన్నట్టు కొంతమంది చెప్పే మాట. 2006లో జగతి పబ్లికేషన్ లిమిటెడ్ కి చైర్మన్ గా పనిచేశారు సాయిరెడ్డి. ఎన్నో సంస్థల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. 2007 జూలైలో విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో జగన్ ఆ బాధ్యతలను చేపట్టారు. ఆ టైంలో విజయసాయి రెడ్డి ఆర్బీఐ నియమాలను ఉల్లంఘించారనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక 2009లో వైఎస్ఆర్ మరణానంతరం రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఆ తర్వాత వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో విభేదించడం, ఆయనను అప్పటి ప్రభుత్వం జైలుకు పంపించడం, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, ఇలా అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే జగన్ జైల్లో ఉన్న సమయంలో కూడా వైఎస్ఆర్ కుటుంబాన్ని అంటిపెట్టుకుని జగతి పబ్లికేషన్స్ కి సంబంధించి ఆడిటింగ్ మొత్తం సాయిరెడ్డి చేసేవారట. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా జగన్ జైల్లో ఉన్న సమయంలో లాభ నష్టాల గురించి ఆలోచించకుండా వారి వైపే నిలబడ్డారు. ఇలా జగన్ కు మరియు సాయిరెడ్డికి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. జగన్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి జాయిన్ అయ్యారు. ఆ పార్టీకి మొదట సెక్రటరీగా పనిచేశారు ఆయన. 2014లో వైసీపీ ఓడిపోయినా ఆ పార్టీ తరపున 2016లో సాయిరెడ్డి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మారారు. ఒక పక్క 2019 ఎన్నికల్లో జగన్ పాదయాత్ర చేస్తూ ఉంటే, మరోపక్క విజయసాయిరెడ్డి పార్టీని తన భుజస్కంధాలపై మోసి జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక 2024లో నెల్లూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. మొత్తం మీద సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న విజయసాయిరెడ్డి పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారిన అంశం.